Tarun, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. good afternoon. రాసుకో లెక్క రాసుకోనా చెప్పండి సార్. హలో సార్ చెప్పండి. యాపిల్ లిమిటెడ్ కంపెనీ సార్ ప్రస్తుత నిష్పత్తి సార్ 5.5:1. 5.5:1. సార్ త్వరిత నిష్పత్తి 4:1. 4:1. ఓకే సార్. ఇన్వెంటరీలు 30,000 రూపాయలు. ఇన్వెంటరీలు 30,000 రూపాయలు. ప్రస్తుత అప్పులు ఎంత? ప్రస్తుత అప్పులు క్వశ్చన్. నిష్పత్తులు ఇచ్చేసి కొన్ని ఓ ఐటమ్ కనుక్కోమంటున్నాడు. ప్రస్తుత నిష్పత్తి ఇచ్చినాడు, త్వరిత నిష్పత్తి ఇచ్చినాడు, ఇన్వెంటరీ ఇచ్చినాడు. ప్రస్తుత అప్పులు ఎంత అంటున్నాడు. రాసుకోండి, హెడ్డింగ్ రాయండి. సార్ ప్రస్తుత నిష్పత్తి ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. ఓకే. ప్రస్తుత ఆస్తులు అట్లా ఈజ్వల్ పెట్టి 5.5:1 పెట్టు. 5.51 నెక్స్ట్ స్టెప్ వేసుకో చెప్తా. త్వరిత నిష్పత్తి ద్రవ్య ఆస్తులు మైనస్ ప్రస్తుత ఆస్తులు. ద్రవ్య ఆస్తులు సార్ 4:1. 4:1. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు. ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు. Therefore కింద సరుకుకు ప్రస్తుత ఆస్తులకు, సరుకుకు ప్రస్తుత అప్పులకు ఈక్వల్ టు 1.5:1. 1.5:1. Therefore ప్రస్తుత అప్పులు ఈక్వల్ టు సరుకు బై 1.5. నెక్స్ట్ స్టెప్. ప్రస్తుత అప్పులు ఈక్వల్ టు 30,000 బై 1.5.
దట్ ఈజ్ ఈక్వల్ టు 20,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 20,000. Yes, sir. నెక్స్ట్ ప్రస్తుత అప్పులు ఈజ్ ఈక్వల్ టు 20,000. Sir. ఇది మనకు అడిగిన ప్రస్తుత అప్పులే కదా, 20,000 వచ్చేసింది చూడు. 20,000. విధానం చూసుకుని అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆరెంజ్ కంపెనీ లిమిటెడ్ వారి నెక్స్ట్ క్వశ్చన్ ఆరెంజ్ కంపెనీ లిమిటెడ్ వారి ఆరెంజ్ కంపెనీ లిమిటెడ్ వారి సరుకు 60,000. సరుకు 60,000. ప్రస్తుత అప్పులు 1,20,000. ప్రస్తుత అప్పులు 1,20,000. Yes, sir. నెక్స్ట్ త్వరిత నిష్పత్తి 2:1. త్వరిత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 2:1. Sir. Therefore, ప్రస్తుత నిష్పత్తి కనుగొనండి. ప్రస్తుత నిష్పత్తిని కనుగొనండి. Sir. నెక్స్ట్ అది క్వశ్చన్. నెక్స్ట్ సరుకు ఈజ్ ఈక్వల్ టు 60,000. సరుకు ఈజ్ ఈక్వల్ టు 60,000. 60,000. క్వశ్చన్ లో ఇచ్చినాడు. Yes, sir. అప్పులు ఈజ్ ఈక్వల్ టు 1,20,000. ప్రస్తుత అప్పులు ఈజ్ ఈక్వల్ టు 1,20,000. 1,20,000. Yes, sir. నెక్స్ట్ త్వరిత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 2:1. త్వరిత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 2:1. Therefore 2/1 ఈజ్ ఈక్వల్ టు 2/1 ఈజ్ ఈక్వల్ టు Yes, sir. ద్రవ్య ఆస్తులు బై 1,20,000 అంటే ప్రస్తుత అప్పులు. ద్రవ్య ఆస్తులు బై 1,20,000. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దేర్ఫోర్ ద్రవ్య ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 2,40,000. దేర్ఫోర్ ద్రవ్య ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 40,000. Yes, sir. 2,40,000. నెక్స్ట్ ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యపు ఆస్తులు ప్లస్ సరుకు. ద్రవ్యపు ఆస్తులు ప్లస్ సరుకు. Yes, sir. ద్రవ్యపు ఆస్తులు ప్లస్ సరుకు దట్ ఈజ్ ఈక్వల్ టు 2,40,000 ప్లస్ 60,000. 2,40,000 ప్లస్ 60,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 3,00,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 3,00,000 అట్ట. దట్ ఈజ్ ఈక్వల్ టు 3,00,000. Therefore, ద్రవ్యపు నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 3,00,000 బై 1,20,000. 3,00,000 బై 1,20,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5. 2.5.
అయిపోయిందా? ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కొన్ని కొత్తగా చెప్తున్నాను, ఈరోజు రాసుకో. ఓకే సార్. క్రింది వివరాలు సార్. ఒక కంపెనీకి సంబంధించినవి. ఒక ఒక కంపెనీకి సంబంధించినవి. ఒక కంపెనీకి సంబంధించినవి. ఎస్ సార్. వాటి నుండి సార్. వాటాదారుల పెట్టుబడిపై రాబడి నిష్పత్తి. వాటాదారుల పెట్టుబడిపై రాబడి నిష్పత్తి సార్. లేదా నికర విలువ నిష్పత్తులు కనుగొనుము. నికర విలువ నిష్పత్తులు కనుగొనుము. బ్రాకెట్ ఇంగ్లీష్ రాసుకో. రిటర్న్ ఆన్ షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్. నెట్వర్త్ ఎస్ సార్. బ్రాకెట్ లో ఆర్ ఫుల్ స్టాప్ ఓ ఫుల్ స్టాప్ ఐ ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వర్త్ అంటారు. ఎస్. ఒకటే అడిగినాడు, రాసుకో అంశాలు. జారీ చేసి చెల్లించిన మూలధనం. అండర్ దట్. ఎస్ సార్. 2000 సాధారణ వాటాలు ఒక్కొక్కటి ₹100 చొప్పున. 2000 సాధారణ వాటాలు ఒక్కొక్కటి ₹100 చొప్పున 2 లక్షలు. 2 లక్షలు. నెక్స్ట్ దాని కింద 1000 ఎస్ సార్. 1000 అంటే 1000 ఎస్. 8%. 8% ఆధిక్యపు ఎస్ సార్. వాటాలు ఒక్కొక్కటి ₹100 చొప్పున. ఒక్కొక్కటి ₹100 చొప్పున. ₹1,00,000. ₹1,00,000. ఎస్ సార్. నెక్స్ట్ రెవెన్యూ నిధి. 30,000. రెవెన్యూ నిధి 30,000. నెక్స్ట్ మూలధన నిధి. ఎస్ సార్. 50,000. మూలధన నిధి 50,000. నెక్స్ట్ ఆగంతుక బాధ్యతల నిధి. ఆగంతుక బాధ్యతల నిధి 20,000. ఎస్ సార్. 20,000. నెక్స్ట్ ఐటమ్ వడ్డీలు పన్నులు పోను నికర లాభం. వడ్డీలు పన్నులు పోను నికర లాభం. వడ్డీలు పన్నులు పోను నికర లాభం 1,50,000.
1,50,000. Yes, sir. పన్ను రేట్లు 50%. పన్ను రేట్లు 50% ఈక్వల్ టు 30,000. ఈక్వల్ టు 30,000. ఇది క్వశ్చన్ 5 మార్క్స్కి ఇంపార్టెంట్. ఒకటి క్వశ్చన్. సో Yes, sir. సాధారణ వాటా మూలధనం ఈక్విటీ వాటా మూలధనం 2 లక్షలు, ఆధిక్యపు వాటా మూలధనం ₹1,00,000, రెవెన్యూ నిధి 30,000, మూలధన నిధి 50,000, ఆగంతుక బాధ్యతల నిధి 20,000, వడ్డీలు పన్నులు పోను నికర లాభం 1,50,000, పన్ను రేట్లు వచ్చేసి 50%కి 30,000. పైన ఏమడినాడు? వాటాదారుల పెట్టుబడులపై రాబడి రేటు కనుగొనము అన్నాడా? Yes, sir. ఆన్సర్ వాటాదారుల పెట్టుబడిపై రాబడి ఈక్వల్ టు No, sir. వడ్డీ పన్నుకు ముందు లాభం, పన్నుకు ముందు లాభం అంటే వడ్డీ తీసేయకూడదు, పన్ను తీసేయకూడదు, దానికంటే ముందు ఉండే లాభం. వడ్డీ పన్నుకు ముందు లాభము బై వాటాదారుల పెట్టుబడి. No, sir. 2 అంశాలు లేవు, 2 అంశాలు కనుక్కొని బై చేసుకున్నాం. ఫస్ట్ రాయ్. వడ్డీ పన్నుకు ముందు లాభం కనుగొనుట. కాదురా, వడ్డీ పన్ను పోను లాభం పెట్టుకో సూత్రం. వడ్డీ Sir. పన్ను పోను లాభం సూత్రము. వడ్డీ పన్నుకు ముందు లాభం చెప్పినాం కదా. No, sir. సూత్రము వడ్డీ పన్నుకు ముందు లాభం చెప్పినామా లేదా? దాన్ని సరిదిద్దుకో. వడ్డీ పన్ను పోయిన తర్వాత లాభం పెట్టుకో. Okay, వడ్డీ sir. పన్ను పోయిన తర్వాత లాభం. Yes, sir. వడ్డీ పన్ను పోయిన తర్వాత లాభం పెట్టుకుని ఇప్పుడు దాన్ని మళ్ళీ కనుక హెడ్డింగ్ రాయి. వడ్డీ పన్ను పోను లాభం కనుగొనుట. వడ్డీ పన్ను పోను లాభం కనుగొనుట అంటే Yes, sir. అంటే మన లెక్కలో ఏమి ఇచ్చినాడు? వడ్డీ పన్నుకు ముందు లాభం ఇచ్చినాడా? రై. వడ్డీ పన్నుకు Sir. ముందు లాభం. వడ్డీ పన్నుకు ముందు లాభం. వడ్డీ పన్నుకు ముందు లాభం Yes, sir. ఈక్వల్ టు లెక్కలో కూడా దిద్దుకో. లాభం ఎంత ఇచ్చినాడు? 1,50,000. 1,50,000. వడ్డీ పన్నుకు ముందు లాభం వచ్చేసి 1,50,000. Okay. నెక్స్ట్ మైనస్ వడ్డీ. మైనస్ వడ్డీ మైనస్ వడ్డీ 30,000. మైనస్ వడ్డీ 30,000. Yes, sir. 1,50,000లో 30,000 పోతే 1,20,000. 20,000. నెక్స్ట్ మైనస్ 50% ఆదాయ పన్ను. మైనస్ 50% ఆదాయ పన్ను. మైనస్ 50% ఆదాయ పన్ను బ్రాకెట్ బిగించాలి. దాని కింద 1,20,000 ఇంటూ 50/100. 1,20,000 ఇంటూ 50/100 60,000. 1,20,000 కింద 60,000 ఇంటూ 50/100 50%. 1,20,000 ఇంటూ 50/100 50% అనమాట. బ్రాకెట్లో చేసుకొని దాన్ని 1,20,000 కింద 60,000 అయ్యి 1,20,000 కింద 60,000 వేసి తీసేస్తే మళ్ళీ 60,000 వస్తుంది. వచ్చిందా? No, sir. నెక్స్ట్ ఇప్పుడు వడ్డీ పన్నుకు ముందు లాభం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏముంది సూత్రంలో? వాటాదారుల పెట్టుబడి కింద రాయి. వాటాదారుల పెట్టుబడి కనుగొనుట. వాటాదారుల పెట్టుబడి కనుగొనుట.
వాటాదారుల పెట్టుబడి కనుగొనుట అండర్లైన్ చేయి. ఎస్ సార్. అండర్లైన్ అంటే వాటాదారు నిధులు ఉన్నట్ల 2,00,000 అంటే సాధారణ వాటా ముందర 2,00,000 ప్లస్ 1,00,000 ఆధిక్య వాటా ముందర అది ప్లస్ 1,00,000 సార్. ప్లస్ రెవెన్యూ నిధి 30,000 ఎస్ సార్. ప్లస్ మూలధన నిధి 50,000 30,000 ప్లస్ 50,000 ప్లస్ 20,000 ఈజ్ఈక్వల్ టు 4,00,000 అంటే వాటాదారు నిధులు ఇవన్నీ కూడా ఈజ్ఈక్వల్ టు 4,00,000. దేర్ ఫోర్ 60,000 బై 4,00,000. దేర్ ఫోర్ 60,000 బై 4,00,000 ఇంటూ 100 ఇంటూ 100 ఈజ్ఈక్వల్ టు 15%. 15%. 15% సార్. ఇది క్వశ్చన్ 5 మార్కుల క్వశ్చన్. ఇది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ 5 మార్కులు రాసుకో. క్రింది ఇచ్చిన సమాచారం నుండి ఈక్విటీ మూలధనంపై రాబడిని కనుగొనము. ఈక్విటీ మూలధనంపై రాబడిని కనుగొనము. ఈక్విటీ మూలధనంపై రాబడి కనుగొనము. బ్రాకెట్లో ఇంగ్లీష్ రాసుకో. రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్. రిటర్న్ RETURN రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్. రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్. ఎస్ సార్. అంశాలు రాసుకో. 10,000 ఈక్విటీ వాటాలు ఒక్కొక్కటి 10 రూపాయలు చొప్పున 8 రూపాయలు చెల్లించినవి. 8 రూపాయలు చెల్లించినవి. సార్. 80,000 అమౌంట్. 80,000 స్పీడ్ రాయ కొద్దిగా. నెక్స్ట్ 11%, 5,000 ఆధిక్యపు వాటాలు. 5,000 ఆధిక్యపు వాటాలు ఎస్ సార్. ఒక్కొక్కటి 20 రూపాయలు చొప్పున. ఎస్ సార్. 1,00,000 రూపాయలు. ఓకే. నెక్స్ట్ పన్నుకు ముందు లాభం. 80,000. పన్ను ముందు లాభం 80,000. ఓకే సార్. పన్ను రేటు 50%. 50%. ఎస్. ఇది క్వశ్చన్. ఆన్సర్ చెప్తాను. శేషాగ రాలేదు. ఆన్సర్ రాసుకోండి. అంతే మరి ఎక్కువైంది. అయితే ఫోన్ చేసినాను కొద్ది మీ క్లాస్ పిల్లలు కూడా ఆ నాయనలు NSS కాబట్టి ఫోన్ నెంబర్లు ఇచ్చిన ఆ నాయనందరికీ ఫోన్ చేసినాను. 5-6 మంది ఫోన్ చేసినాను. వస్తాం సార్ అని చెప్పినారు. వాడు ఎవరో వాలంటీర్ కదా సార్ నేను వాళ్ళందరూ చెప్పాను. 2 గంటల క్లాస్ ఉన్నారు. అందరూ ఫోన్ చేసినాను. 3 వచ్చినారు. 17 మంది ఫోన్ చేసింది. ఎక్కువైపోయింది. రండి ఆన్సర్ రాయండి. ఈక్విటీ వాటా మూలధనంపై రాబడి ఈజ్ఈక్వల్ టు ఆన్సర్. ఈక్విటీ వాటా మూలధనంపై రాబడి. ఈజ్ఈక్వల్ టు ఎస్ సార్. పన్ను తర్వాత లాభం
సూత్రం ఇది. పన్ను తర్వాత లాభం మైనస్ ఆధిక్యపు డివిడెండ్ హోల్ బై చెల్లించిన ఈక్విటీ వాటా మూలధనం మధ్యలో ఇంటూ 100. చెల్లించిన ఈక్విటీ వాటా మూలధనం మధ్యలో ఇంటూ 100. సో పన్ను తర్వాత లాభము మైనస్ ఆధిక్యపు డివిడెండ్ బై చెల్లించిన ఈక్విటీ వాటా మూలధనం ఇంటూ 100. ఇప్పుడు పన్ను తర్వాత లాభం కనుక్కుందాం. నెక్స్ట్ హెడ్డింగ్ రండి. పన్ను తర్వాత లాభం కనుగొనుట. పన్ను తర్వాత లాభం కనుగొనుట. హెడ్డింగ్ అది. పన్ను తర్వాత లాభం కనుగొనుట. పన్ను తర్వాత లాభం కనుగొనుట అండర్లైన్ చేసి దాని కింద రాయి. పన్నుకు ముందు లాభం ఈక్వల్ టు లెక్కలో ఇచ్చినాడు చూడు 80,000. పన్నుకు ముందు లాభం ఈక్వల్ టు 80,000 మైనస్ 50% పన్ను. వేరే దగ్గర పోరా, ఈ రోజుకి మైక్ పెట్టినావు. మైనస్ 50% పన్ను, 50% పన్ను 40,000. 50% పన్ను 40,000 తీసేయి. 80లో 40,000 పోతే 40,000 ఉంటుంది. మైనస్ ఆధిక్యపు డివిడెండ్ అని దాని కింద బ్రాకెట్ బిగించాయి. 1,00,000 ఇంటూ 11/100. ఆధిక్య వాటా ముందు 1,00,000 రూపాయలు ఉంది. డివిడెండ్ రేట్ 11%. 1,00,000 ఇంటూ 11/100 బ్రాకెట్ లో 1,00,000 ఇంటూ 11/100. 11,000 ఎత్తుకో. 40,000 కింద 11,000. 40,000లో 11,000 తీసేస్తే 29,000. 29,000. ఈక్విటీ వాటా మూలధనంపై రాబడి ఈక్వల్ టు ఈక్విటీ వాటా మూలధనంపై రాబడి ఈక్వల్ టు 29,000 బై 80,000. 29,000 బై 80,000 ఇంటూ 100. 29,000 బై 80,000 ఇంటూ 100. ఈక్వల్ టు 36.25%. 36.25. 36.25%. 36.25 అయిపోయినాయా? అయిపోయింది సార్. అది ఉండి కట్టుకో. ఈక్విటీ వాటా మూలధనంపై రాబడి అంటే ఇట్లా కనుక్కోవాలి. ఈ సూత్రం గుర్తుపెట్టుకో. అట్లా ఇంకోటి రెండో దాని కింద అట్లా అదే లెక్కకి రెండోది రాసుకున్నాం. నెంబర్ 2 వాటా ఒకటికి రాబడి ఈక్వల్ టు వాటా ఒకటికి రాబడి బ్రాకెట్ లో ఎర్నింగ్ పర్ షేర్ పెట్టుకో. ఎర్నింగ్ EARNING ఎర్నింగ్ పర్ షేర్ బ్రాకెట్ లో EPS అట్లే E+P+S అంటే ఎర్నింగ్ పర్ షేర్ అంటారు. వాటా ఒకటికి లాభం ఎంత వస్తుంది, ఒక వాటా కొంటే ఎంత వస్తుంది మనకి అని. ఎర్నింగ్ పర్ షేర్ ఈక్వల్ టు సూత్రం రాసుకో. పన్ను తర్వాత లాభము మైనస్ ఆధిక్యపు డివిడెండ్ బై ఈక్విటీ వాటాల సంఖ్య.
దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంతకు ముందు లెక్కలో చేసిన పన్ను తర్వాత లాభం ఎంత వచ్చింది? పన్ను తర్వాత లాభం 40,000. పన్ను తర్వాత లాభం 40,000. 40,000. 40,000 మైనస్ ఆదిక్యపు డివిడెండ్ ఎంత వచ్చింది? 11,000. 11,000. 40,000 మైనస్ 11,000 బై Yes, sir. 10,000. 40,000 మైనస్ 11,000 బై ఈక్విటీ వాటాల సంఖ్య వచ్చేసి 10,000. 40,000 నుంచి 11,000 పోతే 29,000. 29,000 బై 10,000. 29,000 బై 10,000 2.9. 2.9. Yes, sir. ఇది వాటాకి ఒక్కొక్క వాటాకి ఎంత అంటే మనం ఇది నేర్చుకోవాలి. సో టుమారో రేపు క్లాస్ లేదు, మెయిన్ లేదు, రేపు మండే Yes. దీంట్లోనే పెద్ద లెక్క చెప్దాం. అంటే అనేక అంశాలు వచ్చేటువంటి లెక్క, అది ఎగ్జామ్కి రాదు, అయినా అటువంటి లెక్క రాసుకొని చేసుకుంటే ఫ్యూచర్లో పనికి వస్తుంది. సోమవారం వచ్చేసి ఎన్నో పీరియడ్? 4th పీరియడ్ ఉంది. సోమవారం వచ్చేసి ఎన్నో పీరియడ్? మనకు 4వ పీరియడ్ ఉంది. అప్పుడు వాడే నిష్పత్తులను ఇస్తే మనం లెక్క చేస్తాం. సో మండే వచ్చేసి 4th పీరియడ్ రండి, ఫార్ములాస్ అన్ని నేర్చుకొని రండి. ఓకేనా? Okay, sir. రైట్, బాయ్. Yes.